జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్ను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఇజ్రాయెల్కు మన మోడీ ప్రభుత్వం జై కొట్టింది. ఊరినైనా ఇంతకు ఏ విషయంలో జై కొట్టారు, ఎక్కడ జై కొట్టారు, అసలు ఏంది విషయం, ఏంది కథ ఏందని చెప్పి మీరు అడగచ్చు. ఈ న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు అర్థం ఏంటట్లు చెప్తా వినండి. నిజానికి 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక సార్లు ఇజ్రాయెల్ దేశానికైతే మద్దతు పలికింది, అది కూడా అంతర్జాతీయ వేదికల మీద. అసలు గత సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ అటు హెజ్బుల్లా తీవ్రవాద సంస్థను, ఇటు హమాస్ తీవ్రవాద సంస్థను యుద్ధం చేస్తున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ యుద్ధానికి గాను ఇజ్రాయెల్కు అవసరమైన డ్రోన్లను, ఆయుధాలను, మందుగుండును కూడా భారత్ ఇజ్రాయెల్కు సరఫరా చేసింది. మొత్తంగా భారత్కు చెందినటువంటి 7 రక్షణ రంగ సంస్థలు ఇజ్రాయెల్కు ఈ ఆయుధాలను, మందుగుండును, ఈ ఆర్టిలరీ షెల్స్ని అయితే సరఫరా చేసినాయి. ఈ విషయం పైన కొంతమంది సూడో సెక్యులర్ లాయర్లు సుప్రీంకోర్టులో కేసు వేస్తే కానీ ఈ విషయం మనకు తెలియలా. అంటే రహస్యంగా భారతదేశం మన మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్కు ఆయుధాలను అందించిందనమాట. అలాంటి ఇజ్రాయెల్కి ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా సపోర్ట్ చేయడం ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఉండదు విషయం, ఉండదు చెప్తా. ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడింది. ఇన్నాళ్ళు అనేక అంతర్జాతీయ వేదికల మీద ఐక్యరాజ్య సమితిలోనూ ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతా వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పుడు భారత్లోనే, అది కూడా పార్లమెంట్లో మొదటిసారి మద్దతు పలికింది. అది కూడా ఎవరు చేసిన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు మద్దతుగా మన పార్లమెంట్లో మాట్లాడడం ఇక్కడ విశేషం. సరే, జయశంకర్ గారు ఏం మాట్లాడినారంటే, ఇజ్రాయెల్ ఒక గొప్ప దేశం, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. తన చుట్టూరా శత్రు దేశాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ తమ గుర్తింపును కోల్పోకుండా అద్భుతంగా తన సత్తాను అయితే నిరూపించుకుంటుంది. తాను పుట్టినప్పటి నుంచి, అంటే ఎవరు, ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ ఏ ఒక్క యుద్ధంలోనూ కూడా ఓడిపోలా. భారతదేశానికి సెక్యూరిటీ థ్రెట్స్ వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశమే మనకు అండగా నిలబడింది. నీ వెనక నేనున్నానంట మన వైపు వచ్చి నిలబడింది ఇజ్రాయెల్. అంతేకాకుండా కార్గిల్ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ మన పక్షాన్ని నిలబడి భారత్కు అన్ని విధాలుగా సాయం చేసింది. భారత్కు ఇజ్రాయెల్ ఒక గొప్ప డిఫెన్స్ పార్ట్నర్గా మారిపోయింది. అలాంటి ఇజ్రాయెల్ సేవలను మేము ఎప్పటికి కూడా మర్చిపోలేము. హమాస్ ఒక తీవ్రవాద సంస్థ. ఆ తీవ్రవాద సంస్థ పైన యుద్ధం చేయడం ఏ మాత్రం కూడా నేరం కానే కాదు. కానీ అంతర్జాతీయ న్యాయస్థానం మాత్రం ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహును యుద్ధ ఖైదీగా పేర్కొంటా తీర్పునిచ్చింది. ఈ విషయంలో మేము ఇజ్రాయెల్ వైపునే నిలబడతాం. తక్షణమే హమాస్ తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ బందీలను అయితే విడిచిపెట్టాలా. అంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది పౌరులు తీసుకుపోయి ఈ హమాస్ తీవ్రవాదులు బందీలుగా పెట్టుకున్నారు కదా వాళ్ళ దగ్గర, వాళ్ళను విడిచిపెట్టాలంటే దీని ఉద్దేశం అనమాట. అప్పుడే అక్కడ శాంతి అయితే నెలకొంటుంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విషయంలో మా ఆలోచనలో మార్పు లేదు, ఇదే మా నిర్ణయం అంట మొట్టమొదటిసారి మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు రాజ్యసభలో ఇజ్రాయెల్కు మద్దతు పలకడం ఇక్కడ విశేషం. ఖచ్చితంగా కష్టాల్లో ఉన్నప్పుడైనా, సంతోషంగా ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా కూడా మన మేలుగొరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే. వాళ్ళతో పాటు ఆ కష్టాల్లోనూ, బాధల్లోనూ, సుఖాల్లోనూ, సంతోషాల్లోనూ పాలు పంచుకోవాల్సిందే. అప్పుడే భవిష్యత్తు అనేది ఉంటుంది. లేకపోతే అవసరానికి ఏదో అవసరం తీర్చుకున్నామా, వాడేసినామా, ఏదో వదిలేసామా అనేది ఇప్పుడు కూడా ఉండకూడదు. అది ఒక వ్యక్తికైనా లేకపోతే ఒక దేశానికైనా కూడా అది ఎంత మాత్రం మంచిది కాదు. అర్థమైందా? అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.